ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ఈరోజు దేవుని యొక్క వాక్యము వాగ్దానము, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 26వ వచనం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నో సమస్యలు వస్తూ ఉన్నప్పుడు దేవుని మీద నీవు ఆధారపడాలి అని వాక్యం సెలవిస్తుంది. ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు కాలు చిక్కుబడకుండానట్లు, అంటే వారు సమస్యల్లోకి వెళ్లకుండా, వారు శోధనలోకి వెళ్లకుండా దేవుడు సహాయం చేస్తాడని దేవుని యొక్క వాక్యం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని మీద ఆధారపడినటువంటి వారి యొక్క కాలు చిక్కుబడే విధంగాను, శోధనలోకి వెళ్ళిపోయే పరిస్థితుల్లోనూ శోధించబడే పరిస్థితి జరిగిద్దని వాక్యం సెలవిస్తుంది. అయితే ఎవరైతే దేవుని మీద ఆధారపడతారో వారు కాలు చిక్కుబడకుండా దేవుడు ఆయన కాపాడతాడు. ఈరోజు చాలా మంది దేవుని మీద ఆధారపడకపోవడం వల్ల సమస్యల్లో, శోధనలో, ఇబ్బందుల్లో, ఇరుకుల్లో, అవమానాల్లో, నిందల్లో పడిపోతా ఉన్నారు. మనమైతే దేవుని మీద ఆధారపడదాం. ఆయన మన కాలు చిక్కుబడకున్నట్లు, శోధించబడకుండా ఉన్నట్లు ఆయన మనల్ని కాపాడుతాడు. ఆయన నమ్మదగిన వాడు. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఫలించి ఆశీర్వదించుగాక. ఆమేన్. మహాపరిశుద్ధుడా, జీవగల దేవా, మీకు స్తోత్రాలు. రాత్రంతా జ్ఞాపకం చేసుకున్నారు. మరొక శ్రేష్టమైనటువంటి ఉదయకాలాన్ని మీరు మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. వేకుని లేచి మిమ్మల్ని ఆరాధించే గొప్ప ధన్యత, భాగ్యాలు మా అందరికీ మీరు ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. ఈ దినం వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడారు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 26వ వచనం ప్రకారం, యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కుబడకుండా ఆయన నిన్ను కాపాడుతాడని మీరు వాక్యం ద్వారా సెలవిచ్చారు. ఈరోజు మేము అనేక చిక్కుల్లో ఉన్నాం. ఆ చిక్కుల నుంచి మమ్మల్ని విడిపించమని, మా కాలు చిక్కుబడకుండానట్లు, మేము చిక్కుల్లోకి వెళ్లకుండానట్లు, అనేక మంది ఎవరైతే చిక్కుల్లో, సమస్యల్లో, శోధనలో పడ్డారో వారిని విడిపించి, వారిని సంరక్షించి, వారికి గొప్ప కార్యాన్ని జరిగించి విడుదల తెచ్చమని ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ యొక్క రాత్రంతా మమ్మల్ని కాచి మరొక దినాన్ని ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, నైనా ఈ దినమంతా కూడా మమ్మలను, మా కుటుంబాలను నడిపించమని ప్రార్థన, విజ్ఞాపన చేస్తున్నాను. ప్రభువా, ఈ రోజున పిల్లలు రాస్తున్న లాస్ట్ ఎగ్జామ్లో మీరు సహాయం దయచేయమని కోరుకుంటున్నాను. భయంకరమైన ఎండలు ఉన్నాయి ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. పుట్టినరోజులు ప్రభా, వివాహ దినాలు జరుపుకుంటున్న బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోండి. కొన్ని కుటుంబాల్లో సమస్యలతో ఉన్నారు, శోధనలతో ఉన్నారు, అనారోగ్యాలతో ఉన్నారు, ప్రార్థన అవసరత కలిగి ఉన్నారు. వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేస్తాం. ఈ దినమంతా కూడా మీ దీవెనలతో నింపి మా పాదాలకు రాయి తగలకుండా మా పనిపాటల్లో మీ కృప, సంరక్షణ నడిపిస్తారని నమ్ముతూ ఈ ప్రార్థన యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.